జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపుపై మంత్రి పొన్నం ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తమను గెలిపిస్తాయని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఇప్పటికే గుర్తించిన సమస్యలు ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు కనీసం కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకోలేని పరిస్థితి ఉండేదని, కాంగ్రెస్ వచ్చాకనే ఇచ్చామని పొన్నం తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు, దుష్ప్రచారాలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. జూబ్లీహిల్స్ గెలుపు నవీన్ కు ఖాయమైపోయింది, మెజారిటీ కోసం ప్రచారం చేస్తున్నామని వెల్లడించారు. కంటోన్మెంట్లు ఏ విధంగా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించుకొని అక్కడ సమస్యలు పరిష్కరించుకుంటారో జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి ఆయన గెలిపించినట్టయితే ఆయన ఎంబడి మొత్తం క్యాబినెట్, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మా నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది, సమస్యలు పరిష్కరించబడతాయి అనేటువంటి ఒక విశ్వాసం జూబ్లీహిల్స్ ప్రజల్లో స్పష్టంగా కనబడుతూ ఉంది. మాకు 3 సంవత్సరాల సమయం ఉన్నది. మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇచ్చిన హామీలు మెజారిటీ హామీలు నెరవేర్చడం ఇవ్వాలి. మిగతా 1-2 హామీలు కూడా నెరవేరుస్తాం. కానీ వీళ్ళు రాక్షసానందం పొందేటువంటి విధంగా ఇటువంటి దుష్ప్రచారం చేస్తారు. అక్కడి ప్రజలు విజ్ఞులు. నేను జూబ్లీహిల్స్ ప్రజలతో పాటుగా తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా కోరుతాను. ఇప్పటి వరకు మేము ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా కూడా పనులు చేసినాం. 1-2 హామీలు కూడా అమలు చేయాలనే తలంపు మాకున్న ఆర్థిక సంక్షోభం గత ప్రభుత్వం కారణంగా చేయలేకపోతుండొచ్చు. బరాబర్ చేస్తాం. ఇది మమ్మల్ని విశ్వసించండి, మా బాధ్యత.